మీ పేరు? డాక్టర్ గిరిధర్ ప్రసాద్ రాయ్. ఓకే, మీరు ఇప్పుడు ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఒక ఇంటర్మీడియట్గా ఒక జాబ్ చేస్తున్నారు ఏ విధంగా? నేను లెక్చరర్గాను ప్రిన్సిపల్గా చేశాను. తర్వాత నేను రైటర్ కూడా, చాలా బుక్స్ రాశాను. బలిజ రాయ తరంగిణి అనేసి మన బలిజ కమ్యూనిటీ హిస్టరీ 1992లోనే పబ్లిష్ చేశాను నేను. అప్పటికి ఇంకా బలిజ అనే కాన్సెప్ట్ ఇంకా పూర్తిగా స్టేట్లో రాలేదు. అప్పుడే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్, నేను గర్వంగా చెప్పగలను. సాహిత్య అకాడమీలో కూడా నా బుక్స్ అన్నీ కూడా మెన్షన్ చేయబడినాయి. నేను అగ్ని ఆఫ్ యంగ్ మ్యాన్ అని, తిమ్మం మరిమన్ కథ అని, దాన్ని ఇంగ్లీష్లో ది స్టోరీ ఆఫ్ తిమ్మం మరిమన్ అని, బలిజ రాయ తరంగిణి రాసిన పుస్తకము తమిళ్ కన్నడ 2 భాషల్లో, అంటే మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా నా బుక్స్ వెళ్ళిపోయినాయి. నాకు త్రూఅవుట్ ది సౌత్ ఇండియా నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. నేను ఎక్కడ పోయినా కూడా బలిజ అనే పదం కనిపించిందంటే అక్కడ పోయేసేసి మన వాళ్ళు యునైటెడ్గా ఉండాలా, అందరూ బాగుంటేనే, అంటే మనం కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే. ఇప్పుడు మన భారతదేశము ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఇటుకలన్నీ పేర్చి ఒక నిర్మాణం బిల్డింగ్ కడతారు. అదే రకంగా కులం అనేది ఎన్నో కులాలతో మన భారతదేశ రాజ్యము లేదా మన భారతదేశ నిర్మాణం ఆ విధంగా జరిగింది. కాబట్టి ఒక్కొక్కటి బాగుపడితే అందరూ బాగుపడతారనమాట. అంటే ఏ యూనిట్గా ఆ యూనిట్ బాగుపడుతూ పోతే, ఎందుకంటే మనము ప్రణాళికలు ఉన్నాయి. బడ్జెట్ ఇప్పుడు మనం స్టేట్ బడ్జెట్ తీసుకోండి, నేషనల్ బడ్జెట్ తీసుకోండి. ఆ బడ్జెట్ ఏమవుతుందంటే ఒక్కొక్క సంవత్సరము ఒక వింగ్ కేటాయిస్తారు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చరు, రేపు మెడికల్, తర్వాత ఎడ్యుకేషను, ఈ రకంగా ఉంటాయి బడ్జెట్స్. అదే రకంగానే కమ్యూనిటీ కూడా ఈరోజు ఇప్పుడు మన బలిజ కమ్యూనిటీ మనం బాగా అభివృద్ధి అయ్యి దేశానికి మనం స్ట్రాంగ్గా మనం తయారైతే, అదే రకంగా అందరూ తయారైతే ఈ దేశం ఇంకా చాలా బలంగా తయారవుతుంది అనేది నా ఉద్దేశం. అందువలన అందరినీ బాగు చేయలేము ఒకేసారి. సో మన కమ్యూనిటీలో ఐకమత్యం పెంపొందించాలా, బాగా చదువుకోండి అని చెప్పాలా, ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగండి అని చెప్పాలా. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళలో ఉత్సాహం రావాలంటే వాళ్ళకు ఒక ఘన చరిత్రను వాళ్ళు తెలుసుకోవాలా, అంటే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కావాలా. ఇప్పుడు శివాజీకి వాళ్ళమ్మ రామాయణం భారత కథలు చెప్పి శివాజీని గొప్పగా తయారు చేసింది. అదే రకంగా నా కథలు స్టోరీస్ వింటే చదివితే ప్రతి బలిజ కమ్యూనిటీ వ్యక్తి ఎవరైనా కానీ, అరే మనకు చాలా ఘన చరిత్ర ఉంది, మనం ఎంత ఎత్తుకనే ఎదగలుగుతాం, ఏ పోస్ట్ అయినా మనం సాధించగలుగుతాం అనేటువంటి గొప్ప ఇన్స్పిరేషన్ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతోనే నేను పుస్తకాలు రాస్తుంటాను, ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇప్పుడు మీరు చూస్తే చాలా పెద్ద నాయకులు చాలామంది నాకు పరిచయమే. నేను ఎన్నో సభల్లో కూడా నేను మాట్లాడినాను. ఇప్పుడు గిరిధర్ ప్రసాద్ రాయ్ అని కొడితే మీరు యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, మీకు చాలా సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను అనంతపురం చరిత్ర అనే ఒక సినిమా నిర్మించడం జరిగింది. అది యూట్యూబ్లో దొరుకుతుంది. మీరు కూడా అనంతపురం చరిత్ర అని కొట్టినారంటే వస్తుంది. దాంట్లో ఒక బలిజ వీరుడు రుద్రప్ప అనేవాడు అనంతపురం పట్టణం కోసమని టిప్పు సుల్తాన్తో యుద్ధం చేయడం జరిగింది. సో అటువంటి గొప్ప చారిత్రక సంఘటనను మన వాళ్లకు ఈ మహాబలిజ దీని సందర్భంగా నేను అది విడుదల చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరందరూ కూడా చూడండి. అంటే అనంతపురం ప్రజలు స్వాతంత్రం కోసమని ఏ రకంగా టిప్పు సుల్తాన్తో పోరాడినారో అది ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఏ రకంగా ఎదుగుతాడు, అంటే ఒక పెద్ద సామ్రాజ్యాధీశుని ఢీకొనేటువంటి స్థాయికి ఎలా ఎదుగుతాడు అని ఇన్స్పిరేషన్ ఇవ్వడానికే నేను ఈ సినిమా నిర్మాణం చేశాను. దయచేసి అందరూ చూడండి. ఈ ముఖ్యంగా ఈ బలిజ కమ్యూనిటీలు చూసి ఇంకా సంతోషము. ఇది ఒక బలిజ కమ్యూనిటీకి పరిమితం కాలేదు ఈ సినిమా, అందరికీ కూడా, యూత్ ఎవరికైనా కానీ, అంటే త్రూ అవర్ హార్డ్ వర్క్, త్రూ అవర్ పర్సివరెన్స్, త్రూ అవర్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్, విత్ గుడ్ నాలెడ్జ్, విత్ సౌండ్ మైండ్ అండ్ బాడీ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా నేను ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. అసలు ఈ సందర్భంగా మన టీవీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా గర్వకారణము. బహుశా ఇది కానీ బ్రాడ్కాస్ట్ చేయగలిగితే ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.